మెగాస్టార్ చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ ఇంటికి చేరుకున్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ ఆయన ఆయన చాలా విషాదంగా ఉన్న పరిస్థితి చూసి చలించిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఒక్కసారి రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత గంట సేపు వాళ్ళిద్దరూ మంత్రాలు జరుపుకున్నారు, మాట్లాడుకున్నారు, గత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి మాట్లాడుతూ ఆయన గతంలో రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని ఒక్కసారి నెమరు వేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజేంద్ర ప్రసాద్ కుమారు కూతుళ్ళు తన కూతుళ్ళు కలిసి చదువుకున్నారు అనే అంశాన్ని గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు రాజేంద్ర ప్రసాద్ కూతురు మన మధ్య లేకపోవడం అత్యంత విషాదకరం అనే అంశాన్ని కూడా విషణ్ణ వదనాలతో చిరంజీవి చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అంశం పట్ల మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. అకాల మరణం అదితో చాలా చాలా బాధ అనిపిస్తుంది. నా వయసు అలాంటి బిడ్డ అనుకోని విధంగా కాలం చెందడం అనేది చాలా మనస్తాపానికి ఈ సమయంలో ఎలా తీసుకుంటాడు, ఏంటి, ఎలా ఓదార్చాలి అని వచ్చిన నాకు తన యొక్క జీవితంలో పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున కనిపించాడు. అందరికి తెలిసి అందరు నవ్వించే, అందరికీ వినోదం పంచే రాజేంద్ర ప్రసాద్ ఈ రోజున తన యొక్క విషాదం జరిగింది. ఆ విషాదం ఎలా తీసుకుంటాడు అని అనుకుంటే తనకు ఉన్నటువంటి వ్యక్తిత్వంతో ఆ బాధను కూడా దిగమింగుకుని మళ్ళీ తప్పదు జీవితంలో మన అన్ని చవి చూడాలా, పనులు పరీక్షలా పెడతాడంటూ వేదాంతలాగా తను మాట్లాడుతుంటే మరింత బాధ అనిపించాను. ఇలాంటి సంఘటన చాలా, ఎందుకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమవుతారు ఏంటి అంటూ ఆ వయసుకు సంబంధించి నానా దగ్గర అవుతున్నప్పుడు వాళ్ళు బాధపడతారు. అలాంటిది బిడ్డలు ఇంకా ఎదుగుదల ఉంది, వయసు సగం కూడా కాలేదు జీవితకాలంలో, వాళ్ళు అలా కనుమరుగైపోతారు అనేది తట్టుకోవడం చాలా కష్టం. అలాంటి పరిస్థితి రోజున నా మిత్రుడికి కుటుంబానికి చాలా చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి నా మిత్రుడు మళ్ళీ తిరిగి త్వరగా కోరుకోవాలని, ఈ విషాదం నుంచి కోలుకొని అందరికీ వినోదం పంచిపెట్టాలని, ధైర్యంగా జీవితంలో ఎంత త్వరగా తను బయటికి రాగలిగితే తన కుటుంబం ఈ బాధ నుంచి ఎంత త్వరగా బలం చేకూర్చు వాళ్ళ రాగలిగితే బాగుంటుందని వాళ్ళ బృందాలను కోరుకుంటాం. వాళ్ళందరికీ మనోధైర్యం వాళ్ళు కోరుకుంటూ చనిపోయిన పాపకి ఆత్మ శాంతి కలగాలి. అది పరిస్థితి. చిరంజీవి ఆయన చాలా దుఃఖంతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా విషాదంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ అంటే తన కుటుంబంలో ఒక సభ్యుడని గతంలో చెప్పారు. ఇప్పుడు ఆ కుటుంబంలో జరిగిన విషాదాన్ని చూసి చిరంజీవి తట్టుకోలేని చలించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం అనే అంశాన్ని కూడా చాలా విషణ్ణ వదనంతో చిరంజీవి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, మరిండి తెలుగు, హైదరాబాద్.